ఈ గొర్రెలన్నీ చనిపోయి ఉంటాయి. ఏ గొర్రెైతే ఈ నదిని దాటుతుందో అది ఏంజెల్ లాగా స్వర్గానికి వెళ్లిపోతుంది. ఈ చిన్న గొర్రె పిల్ల వయసవ్వక ముందే చనిపోయి ఉంటుంది. దాంతో దానికి వాళ్ళ అమ్మ గుర్తొచ్చి అది పక్కకు వెళ్లి తన శరీరంపై ఉన్న హెయిర్ నంతా తీసేసి దాన్ని ఒక దారం లాగా చేసుకుంటుంది. ఆ దారం ద్వారా ఆ గొర్రె పిల్ల వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. కానీ వాళ్ళ అమ్మకి ఈ గొర్రె పిల్ల కనిపించదు. అప్పుడే అక్కడికి యమదూత వచ్చేసి ఆ గొర్రె పిల్లని తీసుకుని వెళ్లిపోతాడు. అప్పుడే ఆ తల్లికి తన బిడ్డ గుర్తుకు వస్తుంది. తను తన బిడ్డకి ఎలా కథలు చెప్పేదో, తన కోసం ఎలా కిరీటాన్ని చేసేదో, ఎండాకాలం తన శరీరంపై ఉన్న హెయిర్ ని ఎలా తీసేదో, చలికాలం వచ్చిన తర్వాత తన బిడ్డ కోసం స్వెటర్ ఎలా కుట్టేదో అన్ని గుర్తు చేసుకుని చాలా బాధపడుతుంది. ఈసారి చలికాలానికి స్వెటర్ పూర్తి అయ్యి ఉండదు. దాంతో తల్లి గొర్రె బయటకి వచ్చి ఆ స్వెటర్ ని అల్లడం స్టార్ట్ చేస్తుంది. మరోవైపు యమదూత గొర్రె పిల్లని లైన్ లో నిలబెడతాడు. కొద్దిసేపటికే ఆ స్వెటర్ అల్లడం పూర్తయిపోతుంది. ఆ తర్వాత అమ్మ తన బిడ్డని గుర్తు చేసుకుంటుంది. అప్పుడే ఆ గొర్రె పిల్ల ఒంటి పైన ఆ స్వెటర్ వచ్చేస్తుంది. దాంతో ఆ గొర్రె పిల్ల ఎంతో ఆనందంగా ఆ నదిని క్రాస్ చేసేస్తుంది. తను ఏంజెల్ లాగా అయ్యి స్వర్గానికి వెళ్లే ముందు తన తల్లిని గుర్తు చేసుకుని వెళ్లిపోతుంది. మీకు మీ అమ్మగారంటే ఇష్టమైతే కామెంట్ సెక్షన్ లో ఐ లవ్ యూ అమ్మా అని కామెంట్ చేసేయండి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.